ఎన్నికల సమయంలో ఘటనల కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయినా ఆయన తమ్ముడు పరారీలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి తమ్ముడు వెంకట్రామిరెడ్డి పోలీసుల కంట పడకుండా చెన్నైకి చెక్కేశాడు. పల్నాడులో వెంకట్రామిరెడ్డి అరాచక శక్తిగా ఎదిగాడంటూ బాధితులు చెబుతున్నారు. అన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పిన్నెల్లి సోదరుడు బెదిరింపులు, సెటిల్మెంట్లు, దాడులతో నియోజకవర్గాన్ని వణికించాడని ఆరోపణలున్నాయి. ఇటీవలే పోలీసులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. ఎన్నికల రోజు పిన్నెల్లి సోదరుడు అనేక చోట్ల దాడులు చేయించాడు. ప్రధాన అనుచరుడు త్వరగా కిషోర్తో కలిసి దారుణాలకి పాల్పడిన ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల అన్నను కలిసేందుకు రహస్యంగా వెంకట్రామిరెడ్డి నరసరావుపేట వచ్చాడు. పోలీసులు అన్నను అరెస్ట్ చేయడంతో తమ్ముడు సైలెంట్గా ఎస్కేప్ అయ్యాడు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో ఘటనల కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయినా తమ్ముడు పరారీలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి తమ్ముడు వెంకట్రామిరెడ్డి పోలీసుల కంట పడకుండా చెన్నైకి చిక్కేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి శంకర్ లైవ్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఎన్నికల ఘర్షణల్లో కానీ, ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కానీ, ఎన్నికల ముందు జరిగినటువంటి పరిణామాల్లో వెంకట్రామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడైనటువంటి వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి పాత్ర అనేది కూడా చాలా కీలకంగా ఉంది. ఆయన పైన కూడా అనేక కేసులు అయితే ఎన్నికల తరుణంలో జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఆయన పైన కూడా నమోదైనటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ముందస్తు బెయిల్ రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ అరెస్ట్ అయితే పోలీసులు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కోర్టు నుంచి ఎలాంటి రిలీఫ్ అయితే వచ్చినటువంటి పరిస్థితులు లేవు. అసలు ఆయన వెంకట్రామరెడ్డి కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ పోలీసులు మాత్రం వెంకట్రామరెడ్డి పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు లేవనే విధంగా చెప్పచ్చు. అసలు వెంకట్రామరెడ్డి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని కోణంలో కూడా పోలీసులు అయితే ఎటువంటి విచారణలు చేపట్టడం కానీ, ఎన్నికల తర్వాత మాచర్ల నుంచి వెళ్ళిపోయినటువంటి వెంకట్రామరెడ్డి ఎక్కడున్నారు, ఏం చేశారు, ఎవరితో ఉన్నారు, ఇన్ని రోజులుగా ఎక్కడున్నారనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు కూడా కనీసం టచ్లో లేరు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనుచరులతో కూడా టచ్లో లేరు అనే విధంగా కొంతమంది చెప్తున్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాత్రం సోదరుడు వెంకట్రామరెడ్డి టచ్లోకి వచ్చినట్లు కూడా కొంత వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కూడా లోకల్గా ఉన్నటువంటి కొంతమంది లీడర్లు మాత్రం మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వెంకట్రామరెడ్డి టచ్లో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంకట్రామరెడ్డి ఇక అజ్ఞాతంలోనే ఉంటాడు. కంపల్సరీగా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో రామకృష్ణారెడ్డి నుంచి క్లియర్గా వచ్చి ఆదేశాలు వస్తేనే వెంకట్రామరెడ్డి వస్తారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులున్నాయి. మరి పోలీసులు వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి అంశంపైన ఎందుకు దృష్టి పెట్టలేదనే దానిపైన కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే మాచర్ల నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డికి తెలియకుండా ఏ పని జరిగేది కాదు అనే విధంగా కూడా అనేక మంది చెప్తూ ఉంటారు. కంపల్సరీగా మాచర్ల నియోజకవర్గంలో ఎవరైనా కొత్త షాపులు కానీ, లేకపోతే బిజినెస్ సంబంధించి కానీ, లిక్కర్ సంబంధించి కానీ, లేకపోతే రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ ఏమి జరగాలన్నా కూడా కంపల్సరీగా వెంకట్రామరెడ్డికి కనుసన్నల్లోనే జరిగేది అనే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళైతే చర్చ చేస్తూ ఉంటారు. అలాంటి పర్సన్ ప్రస్తుతం ఎన్నికల తర్వాత ఒక్కసారిగా కనుమరుగైపోవడం, ఎవరు కూడా ఆయనకి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు పెట్టట్లేదు? ఆయన కంపల్సరీగా కుటుంబ సభ్యులతో కానీ, పార్టీకి సంబంధించినటువంటి నేతలతో టచ్లోకి వచ్చారా అంటే కూడా క్లియర్గా వచ్చారనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు జరిగినటువంటి సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నటువంటి గెస్ట్ హౌస్లోనే వెంకట్రామరెడ్డి కూడా ఉన్నారు అనే విధంగా కూడా మరో కోణంలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయగానే వెంకట్రామరెడ్డి అక్కడి నుంచి వెనకాల నుంచి గోడ దూకి వెళ్ళిపోయారనే విధంగా కూడా టీడీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పటికైనా పోలీసులు వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన కూడా అనేక ప్రశ్నలు అయితే వినపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయలేదు, వెంకట్రామరెడ్డి ఎక్కడున్నారనే దానిపైన ఎందుకు పోలీసులు దృష్టి పెట్టట్లేదు అనే కోణంలో కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాచర్ల పోలీసులు ఇక నుంచన్నా వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి
అంశాలపై దృష్టి పెడతారో చూడాలి. ఎందుకంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డికి సంబంధించిన వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంకటరామరెడ్డి వేధింపుల్లో మేము చాలా తీవ్రంగా నష్టపోయాము. ఘర్షణలు ఏదైతే ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఘర్షణల్లో వెంకటరామరెడ్డే క్లియర్గా ఉన్నారు. ఒక మహిళ ఏదైతే పోలింగ్ జరిగినటువంటి మొదటి గంటలోనే టీడీపీకి సంబంధించినటువంటి మహిళపై దాడి జరగడం జరిగింది. ఆ మహిళ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, తన పైన దాడి జరిగినటువంటి సమయానికి కానీ అక్కడ జరిగినటువంటి అన్ని అంశాలు వెంకటరామరెడ్డి యొక్క ఆధ్వర్యంలోనే జరగడం జరిగిందనే విధంగా చెప్పినప్పటికీ వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పోలీసులు అయితే ఎటువంటి దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు లేవు. ఆ ఒక్క మహిళ అనే కాదు, తర్వాత జరిగినటువంటి ప్రతి గొడవలో కూడా వెంకటరామరెడ్డి పాత్ర ఉంది. వెంకటరామరెడ్డి అనుచరుడు అయినటువంటి కిషోర్ ఎవరైతే ఉన్నారో అతని పాత్ర కూడా కీలకంగా ఉంది. కిషోర్ అనే వ్యక్తి ఎన్నికలు ముగిసి అంతా సమస్యాత్మకంగా మారుతున్నటువంటి వాతావరణం అంతా కూడా సమసిపోతున్నటువంటి తరుణంలో కూడా ఒక మహిళపైన దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళపైన ఎవరు కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు. అయితే గతంలో ప్రభుత్వం అనేది ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం పోలీసులు అయితే స్పందించలేదని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చి కూడా చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా పోలీసులు అనేవాళ్ళు వాళ్ళిద్దరిపైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు లేవనే విధంగా తీవ్ర విమర్శలు పెడుతున్నాయి. మరి ఇప్పుడు మాచర్లకు సంబంధించినటువంటి అంశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు జరగడం జరిగింది, ఆయన జైలుకు పంపడం కూడా జరిగింది. కాబట్టి మరి వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశాలపై దృష్టి పెడతారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒక్కసారి కనుక వెంకటరామరెడ్డిని కనుక అదుపులోకి తీసుకొని విచారణ చేపడితే అనేక అంశాలు వస్తాయి, అనేక మంది బాధితులు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా అంటే అసలు ఈ ఎన్నికలకి వీటికి సంబంధం లేకుండానే గతంలో వెంకటరామరెడ్డి యొక్క బాధితులు చాలామంది ఉన్నారనే విధంగా కూడా మాచర్ల నియోజకవర్గంలో అనేక మంది చెబుతున్నారు. అయితే మరో కోణం కూడా వినిపిస్తుంది. వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి పోటీలో లేకపోతే వెంకటరామరెడ్డి పోటీలో ఉండేవాడు, కంపల్సరీగా అతనే క్యాండిడేట్గా ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి అరాచకాలు ఘర్షణలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక కీలకమైనటువంటి వ్యక్తి అయితే ఆయన పారిపోవటం, అక్కడున్నారో తెలియకపోవడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అంటే నసరాపేట వచ్చి వెళ్ళిపోయినా కూడా ఎందుకు దృష్టి పెట్టలేదు అనే విధంగా కూడా అందరైతే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ప్రతిరోజు పోలీసులు పహారా కాశారు. అలాంటి సమయంలో మరి వెంకటరామరెడ్డి వచ్చి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లు పోలీసులు గమనించలేదా అనే కోణంలో కూడా కొంత ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నిటికీ మరి పోలీసులు ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే వెంకటరామరెడ్డికి సంబంధించి రిలీఫ్ పోలీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ బాధితులు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంకటరామరెడ్డిని అయితే అరెస్టు చేయాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. థ్యాంక్ యూ సాయి.